హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను కాకరకాయ కర్రీ చేశాను. అంటే ఈ కర్రీ పేరు చెప్పగానే స్కిప్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా! అలాంటి వాళ్ళు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన హెల్త్‌కి చాలా మంచిది కాకరకాయ. ఇప్పుడు కాకరకాయ తీసుకొని రౌండ్‌గా కాకుండా ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి. అది ఫ్రై చేయడానికి కొంచెం మందంగా ఉండి కడాయి తీసుకొని ఇవన్నీ అందులో వేసి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇది బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే ఏమవుతుందంటే కొంచెం చేదు తగ్గుతుందనమాట. అందుకనేసి ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకొని వేరే కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసి వేగిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు కూడా వేసి కొద్దిగా ఫ్రై అయ్యనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఇలా దంచి వేసుకోండి. అల్లం వెల్లుల్లి దంచి వేస్తే బావుంటుంది. ఇప్పుడు పసుపు, టమాటో కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటో బాగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు టమాటో ఉడికిపోయింది కదా! మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా ఇందులో వేసి ఒకసారి కలుపుకొని ధనియా పొడి ఒక 2 స్పూన్లు, కారం పొడి మనకు తగినంత వేసేసుకొని బాగా కలుపుకొని ఇది మొత్తం మునిగేంత వరకు వాటర్ పోసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలనమాట. ఇప్పుడు సరిపడా సాల్ట్ ఒకసారి చూసుకొని ఇంకోసారి మూత పెట్టి ఉడకనిచ్చి కొత్తిమీర వేసుకుంటే రెడీ అండి. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.